దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మన బలము మన శక్తి మనం దాచుకోకూడదు. అసలు దేవుడి రోజు మనకి ఆరోగ్యం ఇచ్చాడంటే ఆయన సేవ కొరకే. నోరు నాలుగు ఇచ్చాడంటే ఆయన ఆయన పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, సువార్త చెప్పడానికి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, నోరు నాలుకని ఇచ్చాడు. కాబట్టి మనము ఏంటో దేవుడి దగ్గరికి వచ్చేసరికి చిన్నగా ప్రార్థనలు, చిన్నగా పాటలు పాడతాం. ఏమైనా ఇష్యూస్ వస్తే మన స్వరము ఆకాశానికి అంటేటట్లుగా స్వరాలు మనం విప్పుతూ ఉంటాం. సంపూర్ణంగా స్వరాలు అప్పుడు విప్పుతూ ఉంటాం సమస్యలు వచ్చినప్పుడు. కానీ పరలోకంలో దేవదూతలు ఎలాగున్నారు? వారు పాటలు పాడుతుంటే పరలోకములో ఉన్నటువంటి గడప కమ్ముల పునాదులు ఏమవుతున్నాయి? వణుకుతున్నాయి. మనం ఇక్కడ ఆరాధన చేస్తే భూమి కింద ఉన్నటువంటి పాతాళములో ఉన్నటువంటి గడప కమ్ముల పునాదులు సైతాన్ గడవ ఏం చేయాలి? వణుకుతూ ఉండాలి. అది పాట పాడడం. అలాంటి మనసుతో, అలాంటి హృదయముతో మనం పాడాలి. హల్లెలూయా! ఇక్కడ ఈ స్తుతి ఆరాధన చిన్నదే, కానీ పాతాళ లోకములో సాతాను యొక్క పునాదులు, గడపలో పునాదులు ఎలా ఉండాలి? గడగడలాడితే ఈరోజు పడిపోతుంది భూకంపం. కానీ పాతాళంలో భూకంపం కానీ వచ్చేస్తుందా? ఏం జరుగుతుంది?